అర్చన ఇక్కడే ఉందని తెలిసిందండి. అదండి జరిగింది. ఏయ్, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురావే. నేను రాను, నన్ను వదిలేయండి. నేను రాను, నేను రాను, నన్ను వదిలేయండి. నేను రాను, నేను రాను, నన్ను వదిలేయండి. నేను రాను, నేను రాను, నేను అలాంటి దాన్ని కాదు. నేను రాను, నన్ను వదిలేయండి. అర్చన ఏంటమ్మా, అతను నీ భర్త? అవునండి, నా కోసమే వచ్చారు. దయచేసి నన్ను మా వారితో పంపేయండి, మీకు దండం పెడతాను. తప్పకుండా పంపిస్తానమ్మా, ఏడవకు. నిన్ను పంపించకుండా ఉంటానని నేనేం రాక్షసుని కాను. మీలాగా మనిషినే, ఆడదాన్ని. నాకు మనసుంది. తప్పించుకుపోతున్న నిన్ను తీసుకొచ్చి గదిలో పడేసింది నీ చేత బలవంతంగా పడుపూర్తి చేయించడానికి కాదమ్మా, నీ వాళ్ళకి నిన్ను అప్పజెప్పడానికి. చూడమ్మా, రేపు పేపర్లో నీ ఫోటో వేయించి నీ భర్త దగ్గరికి నిన్ను చేర్పించడానికి చేసిన ప్రయత్నమే ఇది. రేపు ఇది పేపర్లో రావటానికే ఈరోజు నీకు తీసిన ఫోటో. ఇక్కడున్న ఏ అమ్మాయినైనా నేను బలవంతం చేసి ఈ వృత్తిలోకి దించలేదమ్మా. వాళ్ళ జీవితాన్ని నేను అసలు పాడు చేయలేదు. వాళ్ళ ఇష్టాల ప్రకారమే వాళ్ళు మారారు. వాటికి చాలా కారణాలున్నాయి. ఆకలి తీర్చుకోవటానికి కొందరు, ఆడంబరాలకి మరికొందరు ఈ రూట్లో నడుస్తున్నారు. వాళ్ళకి నేను కాపలాగా ఉన్నానే కానీ కమిషన్స్ కోసం కాదమ్మా. నేను ఎవరి మీద పెత్తనం చేసో బలవంతం చేసో ఆ పనులు చేయించడం లేదు. ఇక్కడున్న ఎవ్వరికీ దొరకని సంసార జీవితం నీకు దొరికింది. నీ తొందరపాటుతో చేజేతులా నీ జీవితం పాడు చేసుకోకు. కాపాడుకోమ్మా. పిల్లా పాపలతో చల్లగా ఉండు. ఆ రోజు రాత్రి నువ్వు నా కంటపడ్డావు కాబట్టి సరిపోయింది. ఇప్పటిదాకా పవిత్రంగా ఉండగలిగావు. అదే గనక ఆ ఆటో వాళ్ళ దౌర్జన్యానికి బలైపోయినట్టయితే నీ బతుకు కుక్కలు జింపని విస్తరై ఉండేది. మా కాక మరెవరైనా ఈ వృత్తి చేసే వాళ్ళకి నువ్వు దొరుకున్నట్టయితే నీ బ్రతికి ఇప్పటికే చిదిమేసేవాళ్ళు. సర్వనాశనమైపోయేదాను. సంసారంలో ఏమైనా సమస్యలొస్తే చక్కగా పరిష్కరించుకోవాలి. ఎదురు తిరిగి అక్కడే ఉండి పోరాడి సాధించుకోవాలి. ఇల్లొదిలి బయటకొస్తే గీత దాటిన సీత కష్టాలే అవుతాయమ్మా. అణకువగా హద్దుల్లో ఉంటేనే ఆడదానికి గౌరవం అందవునమ్మా. వాటిని లెక్క చేయకపోతే ఇలాంటి తిప్పలు తప్పవు. నీ తొందరపాడుతాను నిన్నే కాదమ్మా, నీ వాళ్ళందర్నీ ఎంత బాధ పెట్టిందో చూసావు కదా. నీకోసం వెతుక్కుంటూ వచ్చి నీ భర్త నీ జాడ తెలియక ఎంత ఆవేదన అనుభవించుంటాడో చూడు. అతని మనసు ఎంత బాధపడుంటుందంటావు. నాకు తెలిసి ఎంతోమంది తాళి కట్టిన భార్యల్ని ఈ వృత్తిలోకి దించేవాళ్ళున్నారు, అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల హింసలకు గురిచేసిన వాళ్ళున్నారు, అక్కా చెల్లెల్ని నమ్మిన అన్నదమ్ములున్నారు, కన్నవాళ్ళని నమ్మిన కసాయి వాళ్ళు ఉన్నారు. కానీ ఇతనెంత మంచివాడు. నీకోసం అతను పడరాని పాటలు పడ్డాడు. నీ మీద ఎంత ఆపేక్ష ఉందో నిన్ను చూసిన క్షణంలో అతని కళ్ళల్లో నేను చూడగలిగానమ్మా.
నీ జాడ తెలిసి నిన్ను తీసుకెళ్లటానికి అర్ధరాత్రి ఎంత సాహసం చేశాడో చెప్పు. ఇంత ప్రేమున్న మనిషి నీకు భర్తగా దొరకటం నిజంగా నీ అదృష్టం అమ్మా. దక్కిన అదృష్టాన్ని దూరం చేసుకోకు. అయినా ఇంత మంచి మనసున్న మనిషిని వదిలి రావటానికి నీ మనసెలా వచ్చిందమ్మా? నీ పాలిటి దైవం అమ్మా అతను. ఏంటి ఈవిడ ఇంత నీచమైన వృత్తి చేస్తూ మాకు నీతులు చెప్తోంది అనుకుంటున్నావా? తప్పుగా అనుకోకమ్మా. నాకిలా చిన్నతనంలో ఎవరైనా చెప్పుంటే నా జీవితం ఇలా ఉండేది కాదమ్మా. సమాజంలో చాలా గౌరవంగా బ్రతుకుండేదాన్ని. అంతా అయిపోయాక ఆ గౌరవానికున్న విలువేమిటో నాకిప్పుడు తెలిసిందమ్మా. గౌరవానికున్న గొప్పతనం నాకిప్పుడు తెలిసి ఎంత బాధపడుతున్నానో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా ఆవేశకావేశాలకు లోబడకుండా మీ ఇద్దరూ సుఖంగా జీవించండి. వెళ్ళమ్మా, నీ భర్తతో కలిసి వెళ్ళు. తీసుకెళ్ళయ్యా. నువ్విక్కడున్న విషయాన్ని ఓ పేడకలలా మర్చిపో. ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండని. దయచేసి ఎవరికి చెప్పకు. పద. అమ్మయ్యా, భగవంతుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. ఇప్పుడు మనసు కాస్త కుదటబడింది. అచ్చట కనపడకుండా పోయిన దగ్గర నుంచి ఒకటే భయం. నిజమేనండి. క్షణక్షణం దాని ధ్యాసే. మనసుకి ఇప్పుడు కాస్త ప్రశాంతత లభించింది. అవును బావుగారు, వీళ్ళింకా రాలేదేంటి? వచ్చేస్తారులేండి. సిటీలోకి వచ్చామని శివ ఫోన్ చేశాడుగా. ఆహా, వాళ్ళని స్ట్రైట్గా ఎక్కడికే రమ్మన్నారుగా? అవునండి, ఇక్కడికే రమ్మన్నాను. తప్పకుండా వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఏం మనిషో ఏవిడ, ఆడది కాదు. కాస్తైనా జాలి దయ అనేది లేకుండా నా కూతురి తరివేసింది. మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వచ్చి నిల్చుందో చూడు రాక్షసి. ఏంటమ్మా మాటలు? ఆవిడికి వినపడితే మర్యాదగా ఉంటుందా? అయినా సమస్య తీరిపోయిందిగా, ఇంకా ఎందుకు గొడవ? తీరిపోతారా? తీరిపోతాయి. రాని, నా కూతురి రాని, అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. ఏవే రాణి, ఓసారి అటు చూడవే. ఆ దెయ్యం నా గురించి ఏదో వాగుతున్నట్టుంది. అనుకుంటే అనుకోని అమ్మా, నువ్వాడు చూడకు, ఇటు తిరుగు. పోవే దద్దమ్మా, దానికి భయపడి నేనెందుకు అటు ఇటు తిరగాలి? నేనెలాగే నిలబడతాను.
మాట వినపడాలి, అప్పుడు చెబుతా దాని సంగతి. అర్చన, అమ్మా, అమ్మా, అర్చన, అమ్మా ఏమైందిరా? ఆ దెబ్బ ఏమిటి? ఏమిటి గోపి, ఈ దెబ్బ ఎలా తగిలింది? ఏం లేదమ్మా, మోటార్ సైకిల్ మించి కింద పడిపోయాను. వేరే ఏం దెబ్బలు తగలేదు కదా? ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పెద్దనాన్న, బండి జారిపోతే కింద పడిపోయాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. క్షమించవేంటే పిచ్చి తల్లి, అసలు ఎందుకే ఇలా చేశావు? ఈ నాన్నతో ఒక మాట కూడా చెప్పలేదేమమ్మా, పరాయి వాణ్ణి అనుకున్నావా? అర్చన, మేము నీకంత కానివాళ్ళం అయ్యామా? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకమ్మా అలా ఉన్నావని ఎన్నిసార్లు అడిగానే, ఏం లేదని మాట దాటేశావు. ఒక్క మాట ఇలా జరిగిందని చెప్తే బాగుండేది కదే. అసలు నీతో చెప్పాలనే వచ్చానమ్మా, కానీ ఆ రోజు మీరందరూ కావ్య నిశ్చితార్థం గురించి సంతోషంగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో నా బాధ గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అవును, కావ్య నిశ్చితార్థం బాగా జరిగిందా? నువ్వు లేకుండా ఎలా జరుగుతుంది? నువ్వేమో చెప్పి బాధ పెట్టడం ఎందుకని పెద్ద మనసుతో ఆలోచించి వెళ్ళిపోయావు. కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారమ్మా. నిశ్చితార్థం జరగలేదు. నిశ్చితార్థం జరగలేదా? ఏమైందమ్మా? ఎందుకంటే ఏం చెప్పను, వాళ్ళ బుద్ధి అలాంటిది. అదమ్మా జరిగింది. ఎస్ఐ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. పదండి. గోపి, రారా. రండమ్మా వెడదాం. అర్చనంటే నువ్వేనా? అవునండి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నిన్నెవరు వెతికి తీసుకొచ్చారు? చెప్పమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నాగార్జున సాగర్లో ఒక ఆశ్రమంలో ఉన్నాను. అక్కడ నన్ను చూసి శివగారు ఇక్కడికి కబురు పంపించారు. అందుకే ఇక్కడికి రాగలిగాను. అవును, నిన్ను వరకట్నం గురించి వేధించారటగా? దానికోసమే నిన్ను బయటికి గెంటేశారట, నిజమేనా? నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు, నిజం చెప్పమ్మా. ఆ తరువాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అబ్బే, అలాంటిదేం లేదండి. నేనే మనసులో కాస్త బాధ ఉండి అలా వెళ్ళిపోయాను. ఏమ్మా, మీ ఆయన్ని కాపాడడం కోసం అబద్ధం చెప్తున్నావా? లేదండి, నిజంగానే నేనే వెళ్ళిపోయాను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సినంత బాధ ఏం కలిగింది? అసలు దానికి కారణం ఏమిటి? ఆ బాధ నీకు కలిగించిందెవరు? మా కుటుంబంలో మా మధ్య ఒక చిన్న గొడవ. నేనే తొందరపడి
వెళ్ళిపోయాను. ఏ ఇంట్లో గొడవలు లేవమ్మా. ప్రతి చిన్న గొడవకి ఆడవాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏ ఇంట్లోనూ ఆడవాళ్ళుండరు. చూడమ్మా, నా ఇంట్లోనూ సమస్యలున్నాయి. అందుకని ఇల్లు వదిలి వెళ్ళిపోగలనా? అదేనా మార్గం?